హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు. థంబ్నెయిల్ చూసారు కదండి. దోశతో అందరూ చట్నీ వేసుకొనే తింటారు కదా, కానీ ఇలా చికెన్తో ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుందండి. ఏం లేదండి, తొందరగా ఫాస్ట్గా అయిపోవడానికి కూడా ఈ చికెన్ను మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. నూనె వేసుకొని ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు దాన్ని మగ్గించాలండి. ఈ లోపుగా ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా బాగా. అదిగో చూసారు కదా, బాగా ప్యూరులాగా అయిపోతే బాగుంటుంది. దానిలో ఈ మగ్గుతున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు దాన్ని అలా ఉడకనిస్తే ఆ మసాలా అంతా ఆ ముక్కకి పట్టేస్తుంది, బాగుంటుంది. తర్వాత కారం, తగినంత కారం, నేను 3 స్పూన్లు కారం వేసానండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ముక్క మునిగేంత వరకు దీనిలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికే ఈ చారుని కొంచెం మనం సూప్ లాగా కూడా తాగొచ్చండి జలుబు చేస్తే ఈ వర్షాకాలంలో. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి సూపులు తాగలేం కదండి. ఇలా ఇదిగో ఈ ఉడికే చికెన్లోని ఆ నీళ్లు తీసుకొని ఒక కప్పులో వేసేసుకొని వేడిగా అలా తాగితే చికెన్ సూప్ తాగినట్టే ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఆ వేడి చారు తాగుతూ ఉంటుంటే ఇలా బాగా మెత్తగా కూరని ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ధనియాల పౌడరు, ఎండు కొబ్బరి, ఈ 2 వేసుకోవడమేనండి. మసాలా వేయకముందే ఆ రసం తాగితే బాగుంటుంది. బాగా ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చూసారుగా, వేడిగా చికెన్ కర్రీ రెడీ. దోశలోకి ఈ చికెను పలచగానే ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. అది రైస్లోకి అయితే గ్రేవీ అయితే బాగుంటుంది. ఇదేంటంటే దోశ ముక్క తుంచుకొని మనం దానిలో ముంచుకొని తినాలి కాబట్టి అలా పలచగా ఉండాలి. చికెన్ రెడీ అయిందండి. ఇంక ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ పిండిని బాగా మనం కలుపుకొని ఇదిగో పెండెం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె రాసి 2 గంటల పిండి వేసుకొని ఇలా కొంచెంగా దీన్ని తిప్పుకోవాలండి. కొంచెం మందంగా వస్తే చికెన్లోకి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అదిగో దోశ వేయగానే అలా బెజ్జాలు వస్తే దోశ మెత్తగా వస్తుందండి. కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటే మెత్తటి దోశ రెడీ అవుతుందండి. చికెన్ కర్రీలోకి ఈ దోశ సూపర్ టేస్టీగా ఉంటుందండి. 9:20 కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసానండి. ఈరోజు జూలై 28 అండి. నేను ఛానల్ పెట్టి 1 మంత్ అవుతుంది. నాకు 151 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇలా చికెన్ దోశ రెడీ చేసేసానండి. మా చిన్నవాడికి ఇస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. అదిగో అలా తుంచుకొని అలా ముంచుకొని తినాలండి, సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి మరి.